సాఫ్ట్వేర్ వాళ్ళు వచ్చారు, ఫౌండేషన్ వాళ్ళు వచ్చారు, బాబాయ్ డాక్టర్స్ వీళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు నమస్కారంతో తెలియజేస్తున్నానండి. అలాగే సిగ్నేచర్ బ్రాండింగ్ మేనేజింగ్ డైరెక్టర్స్ మౌనిక అండ్ రాహుల్ గారికి అభినందనలు. ఈరోజు ఇక్కడ మనం భోజనం డే సందర్భంగా ఇక్కడ మనం జరుపుకుంటున్నాం. అంటే భోజనం లేట్ గురించి ప్రతి ఒక్కరికి తెలియాల్సిన అవసరం ఉన్నది. అంటే సూర్యకిరణాలు డైరెక్ట్ భూమి మీద పడినప్పుడు ఆ అధిక వేడిని అది కంట్రోల్ చేస్తుంది అనమాట. ఒకవేళ భోజనం లేదు కనుక లేకుంటే భూమి మీద మనిషి మనుగడం లేదు, మనుషులు ఒకటే కాదు ఏ ప్రాణి కూడా జీవించలేదు. ఈ మధ్య జరిగిన సంఘటనలు పరిస్థితులను గమనిస్తే ప్రపంచవ్యాప్తంగా మొత్తం లాక్డౌన్ సందర్భంగా కాలుష్యం తగ్గి భోజనం లేదు 50% క్యూర్ అయిందని అంటున్నారు. అంటే ఇంకా 50% క్యూర్ చేసుకోవడం కూడా మన చేతుల్లోనే ఉంది. ఇప్పుడు మేడం చెప్పినట్టు సిఎఫ్సి గ్యాస్ భోజనం లేదు కూడా అందరికీ తెలియాలి అని తను ముందర వేసింది. అలాంటి అవకాశాలు అందరికీ అవగాహన రావాలని తన చిన్న ప్రయత్నం. తనకి ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా నేను సూర్యాల గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను. మీ హెల్ప్ ఉండాలన్నా తప్పకుండా యూత్కి ఈ కార్పొరేట్ సంస్థలకి అలాగే సాగరెడ్డి గారి సహకారం ఎట్లాగో ఉంటుంది. తనకే కాదు మాకు ఇక్కడ ఎవరికైనా కూడా ఏ సమస్య అయినా తన సహకారం తప్పకుండా ఉంటుంది. ముందు తరాల వారికి మనం ఇచ్చే గిఫ్ట్ ఏదైనా ఉంది అంటే మంచి ప్రకృతిని కాపాడడం, మంచి పర్యావరణం, స్వచ్ఛమైన గాలి, నీరు, ఫుడ్, ఇదే మనకి వాళ్ళకి ఇచ్చే గిఫ్ట్. ఒక చిన్న వైరస్ ప్రపంచం మొత్తం మొహానికి మాస్క్ వేసుకునేలాగా వేస్తుంది. మరి ప్రకృతిని కాపాడుకోకపోతే, పర్యావరణాన్ని రక్షించుకోకపోతే ఒక ఆక్సిజన్ సిలిండర్ మీకు పట్టుకొని తిరగాల్సి ఉంటుందేమో, మరి ఆలోచించాల్సిన విషయం. అండ్ ఇక్కడ ఆల్ నేచర్ ఆల్ ఫ్యూచర్ అంటే నేచర్ని రక్షించుకుంటేనే మనకి ఫ్యూచర్ ఉంటుంది. వీళ్ళ క్యాప్షన్ ఏదైతే ఉందో చాలా మంచి క్యాప్షన్ సెలెక్ట్ చేసుకున్నారు. అందుకని మన ఫ్యూచర్ కోసం మన నేచర్ని కాపాడుతున్నాం. థ్యాంక్ యూ అండి. రక్షించుకోవడానికి మనం ఈ రోజే ప్రయత్నం చేయాల్సి వస్తుంది. ఓన్లీ 1 year 1 year చేసే పని కానీ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ 100 years ప్రయత్నం జరుగుతూ ఉంటే మనం నెక్స్ట్ అన్ని చేసుకున్న 4 జనరేషన్ తర్వాత ఒక జనరేషన్ కొంచెం పరిశ్రమ ఉంది. కాబట్టి ఆ ప్రయత్నం మనం అందరూ కూడా ఎప్పటి నుంచి మొదలుపెట్టాలి. పొల్యూషన్కు సొల్యూషన్ ప్లాంటేషన్ అదేవిధంగా మనం ప్లాంటేషన్ని బాగా నాటి దేశంలో అంతగా పచ్చదనం చేస్తుందంటే ఈ కార్బన్స్ అయితే ఉన్నాయో ఉద్గారాలు ఏమన్నా అవుటర్ స్పేస్ పోయి కలిసే అవకాశం తక్కువ ఉంటుంది. మోర్ ఆక్సిజన్ ప్రొడ్యూస్ అయితే ఆక్సిజన్ ప్రొడ్యూస్ అబ్జర్వ్ చేస్తుంది. ఈ కార్బన్స్ చెట్టు కూడా కొంచెం అబ్జర్వ్ చేస్తాయి కాబట్టి తద్వారా కండిషన్ కంట్రోల్ అయిపోతుంది. మానవాళి సంతోషంగా ఉండే అవకాశం. కాబట్టి మనం అందరం కూడా సాధ్యమైనంత వరకు ప్లాంటేషన్ చేయాలి. పరిసర ప్రాంతాల్లో ప్లాంటేషన్
వాటిని పెంచే బాధ్యత కూడా తీసుకోవాలి. ఇది ఒక దేశ సేవ చేశాడు. మీకు అందరికీ తెలిసిన విషయం, సోల్జర్ని మనం చాలా గౌరవిస్తాం. ఎందుకంటే సోల్జర్లు భారతంలో నిలబడి దేశాన్ని రక్షిస్తారు కాబట్టి దేశంలో హ్యాపీగా సంతోషంగా మనం ఉండగలుగుతాం. లేకపోతే సోల్జర్లు లేకపోతే విదేశీ ముఖ్యులు మనకి దాడి చేసి అనేక రకాలుగా మనకి ఇబ్బంది పెడుతుంది. కాబట్టి సోల్జర్లు దేశాన్ని రక్షిస్తుంది కాబట్టి అందరం సోల్జర్స్ కాలేదు, లైఫ్లో అందరం సోల్జర్స్ కాలేదు. సోల్జర్స్ వాళ్ళ పాత్ర చేస్తుంది కాబట్టి సోల్జర్స్ దేశభక్తులను దేశం కోసం పోరాటం అనేది కీర్తిస్తాము, దేశం కోసం చాలా త్యాగాలు చేస్తాం, సిద్ధంగా ఉండడానికి కీర్తిస్తాము, ఎంతో గౌరవిస్తామండి. ప్రతి మనిషి సోల్జర్ కావాల్సిన అవసరం లేదు. నిజంగా ప్రతి మనిషి నిజంగా on the occasion of World Ozone Day, let us make every one of us aware of the depletion of the ozone layer, so that we can protect it together. My company teacher immediately slogan, it says, "Our nature, our future." It means today's nature is our tomorrow's future. మన లైఫ్లో చూసుకుంటే మార్నింగ్ నుంచి అండ్ మన డే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వాటర్ లేచిన దగ్గర నుంచి ఎవ్రీథింగ్ ఇస్ పొల్యూటెడ్. అదర్లో తినే ఫుడ్ కూడా ఇస్ పొల్యూటెడ్, రైట్? సో ఇట్ ఈస్ ఎవ్రీవన్స్ రెస్పాన్సిబిలిటీ, లైక్ ఇట్ ఈస్ ఎవ్రీ సిటిజన్స్ రెస్పాన్సిబిలిటీ టు మేక్ దిస్ పొల్యూషన్ టు గెట్ కంట్రోల్. అండ్ ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ వచ్చింది, ఏంటి ఆర్గానిక్ ఫుడ్ అని చెప్పేసి కొత్త కాన్సెప్ట్ వచ్చింది, రైట్? సో ఇట్ ఈస్ నాట్ హెల్దీ ఫుడ్. అంటే హెల్దీ ఫుడ్ కాకుండా ఉండగానే మనం ఆర్గానిక్ ఫుడ్ తీసుకుంటున్నాం కాబట్టి ఇదికే ఆర్గానిక్ ఫుడ్ కొత్త కాన్సెప్ట్ వచ్చింది. అంటే ఇప్పుడు మనం ప్రతిదీ మనం కొనుక్కుంటున్నాం, మనం బయట కల్టివేట్ ఏదో ఆర్గానిక్ ఫుడ్ కల్టివేట్ చేస్తున్నాం, వాళ్ళ దగ్గర నుంచి మనం కొనుక్కుంటున్నాం. సో ఇట్ ఈస్ ఎవ్రీ సిటిజన్స్ రెస్పాన్సిబిలిటీ. ఇక్కడ ఉన్న డాక్టర్స్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, అప్కమింగ్ డాక్టర్స్ అండ్ ఆర్ లీడర్స్ and everybody is responsible to protect our nature. So let's take a pledge on this ozone day to make gardening as a priority and start protecting nature to save the ozone from depletion. Thank you.